ప్రత్యక్షమైనప్పుడు, కాపరి అయిన మనకి ప్రధాన యాజకుడు ప్రత్యక్షమైనప్పుడు, యాజకులమైన మనకు ఇప్పుడు చదవండి, ఆయన ప్రధానమైన యాజకుడు ప్రత్యక్షమై చూసారండి, మనమందరము వాడబారని మహిమ కిరీటము పొందుదమని నమ్మిన వాళ్ళందరూ కలిసి చెప్పండి కొట్టాలి దేవునికి స్తోత్రం. వాడబారని మహిమ కిరీటం పొందటానికి కోసం నువ్వు ప్రార్థన కోసం, వాక్యం కోసం, సాక్ష్యం కోసం, దేవుని యొక్క పరిచయం కోసం ప్రార్థనలే అది దేవుని సంధానంలో జమ అవుతూ ఉంటది. అది దేవుని సంధానం విపరీతమైన ఆస్తిగా ప్రార్థన జరుగుతూ ఉంటది. ఇక్కడ నువ్వు దేవుని గుండె కొట్టి, దేవుని వాక్యం మానేసి, దేవుని ప్రార్థన మానేసి, నీ ఇష్టానుసారంగా ఎంత సంపాదించినా క్షణం మాత్రం కూడా జరగదు. ఒక 100 సంవత్సరాలు బతుకుతాం, 50 సంవత్సరాలు బతుకుతాం అని చెప్పేసి మన వాయిస్ కంటిన్యూ తెలిసింటే అప్పటి వరకు చేసుకుందాం. కానీ ఏ క్షణంలో ఏమైపోతామో తెలియని చాలా మాయా ప్రపంచంలో మనం బతుకుతున్నప్పుడు దేవుని కోసం నువ్వు ఏం చేశావు? దేవుని కోసం నువ్వు ఏం చేశావు? నీ కోసం, నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అందుచేత మనకున్నవన్నీ ఆయనకు వాడబడుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటాన్ని మనకి ఇస్తాడు కనుక దానికోసం మనం ప్రాకులాడాలి. అందుచేత భూమి మీద మనము 7వ అధ్యాయం ప్రకటన 14వ వచనం, భూమి మీద బ్రతికినంత కాలం నీవు జీవితుల కోసం, నీ పిల్లల కోసం, నీ కోసం, ఇంటి కోసం, డాక్టర్ల గ్రూప్ కోసం శ్రమ పడటం కాదు. ఎప్పుడైనా ఉపవాస పండుగలకు నువ్వు శ్రమ పడ్డావా? ప్రతి ఆదివారం స్థితి ఆరాధన చెల్లించడానికి ఎప్పుడైనా శ్రమపడ్డావా? నీ సాక్ష్యం చెప్పడానికి ఎప్పుడైనా పండగలను పరిగెత్తావా? దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వినడం కోసం ఎప్పుడైనా ఆసక్తి చూపావా? ఎన్ని లోపాలు ఉన్న మనల్ని దేవుని సంధానంలో అవి సరి చేసుకుంటే ఆయన మనకిచ్చే ఆతిథ్యం, ఆయన మనకిచ్చే గొప్ప ఎండింగ్, బాగా ఆఖరికి ఇప్పుడు ఎందువలన కలిగిన పరిచార్యం ఏమనగా, ఇప్పుడు ఈ భక్తి వలన కలిగిన సారాంశం ఏమనగా 7:14 ప్రకటన. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, ఎలాగో వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. చూడండి, పరలోకంలోకి వెళ్ళేవాళ్ళు అంటండి, ఆయన రాజ్యంలో ఉండేవారంటండి మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మహాశ్రమలు పరలోకంలో ఉన్నారంటే వేలాది కోటాను కోట్ల వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుని ఖర్జూరం మాట్లాడుకుని దేవునికి స్తోత్రం అన్నారండి. వారు ఎవరో తెలుసా? ఇంట్లో కష్టమన్నా, ఒంట్లో రాగమన్నా, నీ భార్య వద్దన్నా, నీ భర్త వద్దన్నా, నీ ఇంటి పడ్డావా? దేవుని వాక్యం కోసం మన జీవితంలో శ్రమపడకపోతే అక్కడ ఆస్థానం ఉండదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదని స్థానంలోకి వెళ్తావా? ఇక్కడ శ్రమ పడుతున్నప్పుడు వాక్యం కోసం ప్రార్థన ఒక గంట సేపు, రేపు జీవనోపాధి కోసం ఎండలో కొండనక ఆ గోడంలో నుంచి, ఈ శక్తంలో నుంచి, ఆ పుట్టంలో నుంచి, కాలు కాలిపోతే నేల పరిగెత్తి పచ్చగడ్డ నుంచి, కాగితం నుంచి ఎంతో హేళమైన చిరాకైన నీచమైన బ్రతుకుతుంది. దేవుని వాక్యం కోసం, దేవుని సాక్ష్యం కోసం నువ్వు ఎప్పుడైనా శ్రమపడ్డావా? నువ్వు ఎప్పుడైనా కష్టపడ్డావా? దేవుని యొక్క వాక్యం కోసం, పరిచయం కోసం ఎప్పుడైనా నువ్వు శ్రమపడ్డావా? శ్రమపడితే ఈ మహాశ్రమను అనుభవించి వచ్చిన వాళ్ళని సాక్ష్యం ఇచ్చాడండి. మహాశ్రమను అనుభవించి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు దూకొని వాటిని తెలుపు చేసుకొని, అది 19వ వచనంలో కానీ, ఈ పక్క 9వ వచనంలో కానీ, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, నువ్వు ఏ జన్మలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, నీ వాక్యం బట్టి నువ్వు ఆ వాక్యాన్ని అనుసరించే వారిగా ఉంటే మాత్రమే నువ్వు అంతే తప్ప నీ ఇష్టానుసారంగా ఆరాధన కాదు. వాక్యం కోసం శ్రమపడాలి, ప్రార్థన కోసం శ్రమపడాలి. ఆదివారం వస్తుందంటే కంటిన్యూగా అయ్యా 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 చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో, సాక్ష్యంలో భూమి మీద ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే దేవుని ఆత్మచేత నడిపించబడిన దేవుని వాక్యంలో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ఇక్కడ మనకి తెలుగు, తెలంగాణలో యాస, మహారాష్ట్రలో హిందీ, ఒడిశా ఒడిశా, అలాగే బొంబాయి పోతే మరాఠీ, ప్రతి భాషలో అయినా సరే దేవుని వాక్యం ఒకటే. ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క స్తుతి ఆరాధన కోసం చాలా శ్రమలు ఇక్కడ అనుభవించాలి. వీరు ఆయా భాషల్లో నుండి వచ్చి ఎవడనో లెక్కించాలని ఒక గొప్ప సమూహము కనపడేను. అది కోటాను కోట్లు ఉంటారండి అక్కడ. ఆ కోటాను కోట్లు నువ్వు ఉంటావా? నువ్వు ఇక్కడ శ్రమపడితే, ఇక్కడ నువ్వు ఇబ్బంది పడితే, ఇక్కడ దేవుని వాక్యం కోసం తల్ల కింద అయిపోతున్నా, రేపటి నుంచి తల్ల కింద, ఒక గంట గత నుంచి తల్ల కింద అయిపోతున్నా. మన జీవితం దేవుని కోసం సమర్పణ కలిగి ఉంటే, దేవుని కోసం ఆరాటం కలిగి ఉంటే, అక్కడ ఆయన రాజ్యంలో కోటాను కోట్లైన ప్రతి భాషలో నుంచి, ప్రతి రాష్ట్రంలో నుంచి, ప్రతి వంశంలో నుంచి, ప్రతి తెగలో నుంచి వచ్చిన వారిలో నువ్వు ఉండగలవా? ఆ సమూహంలో మనం ఉంటామా? అది భక్తి.
అంతే తప్ప నాకు దేవుడు ఇలాగే ఉండేది, నాకు దేవుడు అలాగే ఉండేది తీర్చండి, ఇది పక్కనకండి ఏమి రావడానికి ఉపయోగపడింది. దేవుని యొక్క సన్నిధానంలో నేను ఆ గుంపులో ఆ సమూహంలో ఉండగలనని ఆలోచన కలిగినప్పుడు అద్భుతం చేసేవాడు దేవుడు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యం పెట్టయ్యా, నేను ఆ గుంపులో ఉండడానికి ప్రయత్నం చేస్తానయ్యా, నీకోసం శ్రమ పడతానయ్యా. ఎవరినైనా అనగారు ఇప్పటి నుంచైనా ఇప్పటికైనా వాళ్ళు తెలిసింది, ఇప్పటికైనా నీకోసం కష్టపడతానండి. ఎండలో రాళ్ళు ఎక్కలేదు, ఎండలో చెప్పులు లేకుండా నడవక్కలేదు, అది కష్టం కాదండి. నువ్వు తిండి మానేసి వెంకటనాలాగా ఉసూరు మహాదేవ్ అంటే ఆడక్కలేదు. ఆయన వాక్యం సాక్ష్యం కోసం ప్రార్థన కోసం ఎప్పుడైనా కష్టపడ్డావా? నీవు ఎవరు బలవంతం లేకుండా నీకు నువ్వుగా మనస్సాక్షిగా ఆయన సన్నిధానంలో కొనసాగండి. అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగినతో పాటు ఆయన పరలోకంలో కనిపించే గొప్ప సమూహంలో మనము కూడా ఉంటాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేసి